హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆకర్షిక చారులు శ్లోకము మరి అవి ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా శ్లోకం. ఆకర్షిక చారులు. అతిక్రాంత హెపక్రాంత పార్శ్వక్రాంత తథైవ చ ఊర్ధ్వజానుశ్చ సూచీ చ తథాను పురపాదికా ढोलापाद तदा क्षिप्ता व्यविदोदुद्धृतसंज्ञिता विद्युत्प्रान्ता हलत्रा च भुजङ्गत्रासितत्तथा मृगप्लुप्ता च दण्डा च भ्रमरि చేతి షోడశ. ఈ ఆకర్షిక చారులు 16 రకాలు. మొదటిదిగా అతిక్రాంత. కాల్ని కుంచితంలో పెట్టి పైకెత్తి ముందుకి చాచాలి. ఇది అతిక్రాంత అవుతుంది. అది అపక్రాంత. కాలిని అతిక్రాంతలోనే చేస్తూ తొడలకి క్రాస్గా పెట్టినట్లయితే అపక్రాంత అవుతుంది. మూడవది పార్శ్వక్రాంత. కుంచిత పాదం యొక్క మోకాలు స్తనములకు తగులుతూ రెండో పాదము ఉద్ఘటితము అంటే వేళ్లపైన నిలిపినట్లయితే పార్శ్వక్రాంత అవుతుంది. నాలుగవది ఊర్ధ్వజానువు. కుంచిత పాదం యొక్క మోకాలు స్తనములకు తగులుతూ రెండవ మోకాలు నిశ్చలముగా పెట్టినట్లయితే ఊర్ధ్వజానువు అవుతుంది. సూచీపాదము ఐదవది. కుంచిత పాదము పైకెత్తి మరి కింద పెట్టేటప్పుడు కొన భాగంను భూమికి తగిలినట్లయితే సూచీపాదం అవుతుంది. ఆరవది నూపురపాదిక. ముందుగా అంచిత పాదమును ముందరికి ఉంచి తర్వాత వెనక్కి మళ్ళీ అంచితంలోనే పెట్టినట్లయితే వేగముగా ఇలా కదిలించినట్లయితే నూపురపాదిక అవుతుంది. ఏడవది ఢోలాపాదము. కుంచిత పాదాన్ని పైకెత్తి ఎడమవైపుకి కుడివైపుకి ఊగులాడుతున్నట్టు తిప్పి తర్వాత మడమతో కింద పెట్టినట్లయితే ఢోలాపాదం అవుతుంది. ఎయిత్ వన్ అక్షిప్త. కుంచిత పాదమును పైకెత్తి ముందునకు చాచి తర్వాత వెనక్కి పెట్టి తర్వాత మడమ పైన ఉంచినట్లయితే అక్షిప్త పాదము అవుతుంది. నైన్త్ వన్ ఆవిద్దచారి. కుంచిత పాదములను స్వస్తికముగా చేసి తర్వాత విడదీసి ముందుకు చాచి తర్వాత అంచితములో పెట్టినట్లయితే ఆవిద్దచారి అవుతుంది. నెక్స్ట్ 10th వన్ ఉద్ధృతచారి. ఎగ్జాక్ట్గా ఆవిద్ద పాదంని ఎలా చేశామో అలాగే చేసి ముందుకు చాచిన పాదము గుండ్రంగా తిప్పి మడమపైన ఉంచినట్లయితే ఉద్ధృత పాదము అవుతుంది. 11th వన్ విద్యుత్ప్రాంత. పాదమును వెనక్కి పైకెత్తి తల భాగము అంటినట్లుగా చాచి గుండ్రనుగా తిప్పవలెను. 12th వన్ అలాత చారి. ఇక్కడ కూడా పాదాన్ని పైకెత్తి తల భాగము ఆనించినట్లు వంచి తర్వాత కింద దించేటప్పుడు మడమ పైన ఉంచినట్లయితే అలాత అవుతుంది. నెక్స్ట్ 13th వన్ భుజంగ త్రాసిత చారి. ముందుగా అంచిత పాదాన్ని పైకెత్తి నడుముకి తగులుతూ వెనక్కి చాచి కిందికి పెట్టినట్లయితే భుజంగత్రాసిత చారి అవుతుంది. 14th వన్ హరిణప్లుత చారి. కుంచిత పాదమును పైకెత్తి పైకి ఎగురుతూ కింద పడినట్లయితే అది హరిణప్లుత చారి అవుతుంది. 15th వన్ దండపాదము. కుంచిత పాదాన్ని రెండో పాదం యొక్క మడమ మీద నుంచి తీసుకొని వెళ్ళి వేగముగా వెనక్కి చేర్చినట్లయితే దండపాదం అవుతుంది. 16th వన్ భ్రమరిచారి. కుంచిత పాదాన్ని పైకెత్తి వెనక్కి తగులుతూ కిందికి మడమ పైన ఉంచినట్లయితే భ్రమరి పాదము అవుతుంది. చూసారు కదండి, ఆకర్షిక చారులు 16 రకాలు ఈ విధంగా చేసి చూపించాలి శ్లోకంతో పాటు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.